ప్రేమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. నిర్గమకాండము 17:4. ఇశ్రాయేలుకి ఇప్పుడు అరణ్యంలో నీరు అవసరం పడింది. విశ్వాసంతో వినయముగా దేవుని అడుగుటకు బదులుగా వారు మోషేతో పోరాడారు మరియు రాళ్లతో కొట్టుటకు కూడా సిద్ధపడ్డారు. ఆ వైఖరి వారు నీళ్లు పొందుటకు సహాయపడగలదా? దేవుడైన యెహోవా మరియు మోషే వారిని ఒంటరిగా విడిచిపెట్టిన యెడల వారు ఆకలి మరియు దాహంతో చనిపోరా? ఈ లోకంలో మనకు అవసరమైన సమయాల్లో మనం కూడా అదే రీతిగా ఉంటాం. మోషే రాళ్లతో కొట్టబడలేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు శిలువపై మన కొరకు కొట్టబడి మరణించారు. కానీ ఇప్పటికీ మనము ఆత్మీయ సామర్థ్యంతో మన ప్రభువైన యేసుక్రీస్తు గాయములను మరలా రేపుచున్నాం. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.